హాయ్ అండి. ఈ వ్లాగ్ వచ్చేసి సండే వ్లాగు. నేను ఈ వీడియో తీసి 4 రోజులు అవుతుంది, కానీ ఇంకా యూట్యూబ్లో అప్లోడ్ చేయడానికి టైం కుదరక అప్లోడ్ చేయలేదు. నేను ప్రతి గురువారము ప్రతి ఆదివారము రామదేవుని పూజ చేసుకుంటాను. ఉదయం 5 గంటలకే లేచి ఇంట్లో పని అంతా చేసి అన్నీ శుభ్రాలు చేసి పూజ అంతా అయ్యేసరికి 10:30 అయిపోయింది. బాగా లేట్ అయిపోయింది. నేను 8:30కే చేసేస్తాను, కానీ నా హెల్త్ బాగోకపోవడం వల్ల నేను తొందరగా చేయలేకపోయాను. నేను తెల్లవారి 5కి లేచినప్పుడు నా పనంతా చేసి దేవుడికి అన్ని ఏర్పాట్లు చేసేసరికి 10:30 అయిపోయింది. ఎందుకంటే పూజ ఎప్పటికి అయిపోద్దా, మా అమ్మ ఎప్పుడు హారతిస్తుందా అని చూస్తారు. ఆ రోజు సాయంత్రం మేము సింహాచలం కూడా వెళ్ళాము. ఎందుకంటే గిరి ప్రదక్షిణం అయిన తర్వాత సింహాచలం దర్శనం చేసుకోవాలి వారం 10 రోజుల లోపలే. ముందుగా కింద దేవుడి దగ్గర తులసిమాల ఇచ్చి కొబ్బరికాయ కొట్టాము. తర్వాత కొండపైకి వెళ్ళాము, బండి మీద వెళ్ళిపోయాము. నేను కిందన కొబ్బరికాయ కొట్టాను కదా, కొండపైకి వెళ్ళేలోపు కొబ్బరి చెప్ప అంతా నేను తినేసాను. మా పిల్లలకి సింహాచలం వెళ్ళడం అంటే చాలా ఇష్టము. ఎప్పుడు అడుగుతారు ఎప్పుడు సింహాచలం వెళ్దామమ్మని. ఇలా బొట్టు పెట్టించుకోవడం అంటే నాకు ఇంకా ఇష్టము. ఎక్కడ కనిపిస్తే అక్కడ మాత్రంగా నేను సింహాచలం ఎప్పుడు వెళ్ళినా సరే నేను నా పిల్లలకు బొట్టు పెట్టించుకుంటాము. నేను సింహాచలం ఎప్పుడు సాయంత్రం పూట వెళ్ళడానికి ఇష్టపడతాను. ఎందుకంటే ఎక్కువగా జనం ఉండరు, తిన్నంగా మనం ఇంకెక్కడ ఆగకుండా గర్భగుడిలోకి వెళ్ళిపోవచ్చు అనమాట. ఇంకా ఇలాగ ఇల్లు కట్టుకోవాలంటే ఇలా రాళ్ళు పేర్చాలంట. చాలామంది భక్తులు ఇలాగే రాళ్ళు పేరుస్తారు, కానీ మేము ఇన్నేళ్ళ నుంచి వస్తున్నాం కానీ ఎప్పుడు అలా రాళ్ళు పేర్చలేదు. మా పాప ఎందుకో పేరుస్తాననింది ఈసారి. అక్కడ డ్యాన్స్ ప్రోగ్రాం కూడా పెట్టారు. బయటే టిఫిన్ తినేసి పిల్లలకు కావాల్సిన స్నాక్స్ కొనుక్కొని మళ్ళీ బయలుదేరిపాము. బాయ్.